ఇటువంటి పులపిచ్చి మహానుభావుడికి చెవులు పిక్కటిల్లేలా ఒక్కసారి జై అమరావతి, జై అమరావతి, జై హో అమరావతి. అందరికీ నమస్కారం. మరొకసారి నేను జై అమరావతి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల్లో ఎంతైతే ఉత్సాహం కనపడిందో ఇక్కడ ఉన్నటువంటి పెద్దమ్మలో కూడా అంతే ఉత్సాహం, అంతే కసి, అంతే కోపం, అంతే దీక్ష కనపడింది. అందుకే ఎప్పుడైనా సరే ఉద్యమం అనేది ఇందాక యుగంధరనే మాట్లాడుతూ పొరటిగడ్డ కాదు కదా అంటే ఇంతకన్నా పొరటిగడ్డ ఎక్కడి నుంచి వస్తుంది అన్నయ్య అమరావతికి. అమరావతి ఏదైతే ఇవాళ రోజున 376 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి పిచ్చి వెధవలతో మనం కూర్చొని ఇక్కడ పోరాటం చేస్తున్నామే, ఇంతకన్నా ఉద్యమాల గడ్డ ఏముంది అని నేను అడుగుతున్నాను. ఇదే ఉద్యమాల గడ్డ, ఇక్కడి నుంచే పుడుతోంది ఉద్యమం. ఇంతకన్నా మహోద్యమం ఏదైనా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడన్నా ఉంది అంటే అది కూడా సగర్వంగా ఒక స్త్రీనై ఉండి, ఒక మహిళనై ఉండి వాటి రోజున సగర్వంగా చెప్పుకోగలను. ఒక మహిళలను ముందుండి నడిపించేటువంటి ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా ఉందా అంటే అది మహిళా ఉద్యమంగా ఏదైనా ఉందా అంటే అది ఇవాళ రోజున అమరావతి ఉద్యమం. ఇందాక మా సోదరు చెప్తూ రాజ్యాల్ని ఏలాలన్నా, రాజ్యాల్ని నిర్మించాలన్నా, రాజ్యాల్ని కూల్చాలన్నా, అసలు రాజ్యం అనేటువంటి ఒక పదానికి అర్థం నేర్పించాలన్నా చేతనయ్యేది చేత ఏమంటారు అని అంటే తెలిసేది కేవలం మహిళలకి మాత్రమే. ఎందుకంటే సినిమా డైలాగ్ అయితే అందరికి బాగా అర్థమైతే కాబట్టి ఒక మాట చెప్తారు. అదేదో సినిమాలో నాకు సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ ఒక మాట చెప్తారు. అక్కడ ఉన్నటువంటి హీరో గారు పాలించి పెంచే తల్లులం పాలించడం మాకు చేత కాదా అని అంటారు. అవునా? అలానే పాలించి పెంచి ఇంతగానో ఒక వ్యవస్థని, ఒక జనరేషన్ నే మనం పుట్టించగలమే. అలాంటి మహిళలకి వాటి రోజున నీ ఏమంటారు అని అంటే ఇంక మా తెలంగాణ భాషలో చెప్పాలంటే నీ గల్లాల గుంజి నేను కిందకి ఈడ్చుకొచ్చి ఎట్లా అయితే నువ్వు ఒకనొక రోజున అమరావతి రైతులని, రైతు కూలీలని, మహిళలని పక్క నుండి ఇక్కడి నుంచి వెళ్తూ సిగ్గులేక వాళ్ళు ఎక్కడ నీకు అడ్డం పడతారో అని చెప్పి నిన్ను అడుగుతారు అని చెప్పి ఎలా అయితే రోడ్ల మీద గుంజుకెళ్ళావు చూస్తావా, అంతకన్నా దారుణంగా నిన్ను నీ చెట్లు పట్టుకొని గుంజుకొచ్చి నాకెందుకు నా రాజ్యాన్ని, నా రాజధానిని నువ్వు దూరం చేస్తున్నావు అని అడుగుతాం కదా అనేటువంటి ఒక భయంతో ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నాడు. కానీ మనం ఎలా బతుకుతున్నాం? అమరావతి రైతులుగా, రైతు కూలీలుగా మీరు ఎలా బతుకుతున్నారు అని అంటే భూములిచ్చి సగర్వంగా రేపు పొద్దున భావి తరాలకి మేము ఒక బాటని చూపిస్తున్నాం అని చెప్పి గర్వంగా కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాం. అది మనకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా. ఇవాళ రోజున ఆయన 3 రాజధానులు అంటే ఎవరన్నా వెళ్ళి అసలు మద్దతు తెలిపాడా? చెప్పులు కుడుతున్నారు. ఒక్కొక్క చోట వెళ్తే చెప్పులు తీసుకొని కొడుతున్నారు. అదే ఒక రాజధాని, అమరావతి మా రాజధాని అని మీరు ఇక్కడ కూర్చొని శాంతియుతంగా ఎక్కడికి వెళ్ళట్లేదు, మీరు ఎవరిని మద్దతు అడగట్లేదే మీరు. అయినా సరే ఒక చోట కూర్చొని మీరు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమానికి ప్రాంతాలకు అతీతంగా, ఖండాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వాళ్ళ రోజు మీకు ఇక్కడ మద్దతు పలుకుతున్నారంటే మీ ఉద్యమంలో ఎంత నిజాయితీ ఉంది, మీ పోరాటంలో ఎంత శక్తి ఉంది అనేటువంటిది అక్కడ కూర్చున్నటువంటి పిచ్చి వాళ్ళకి అర్థం కాకపోతుండొచ్చు. కానీ ఇంతమంది పెద్దవారు ఎవరైతే ఉన్నారో, అలాంటి పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అర్థం కాదా? ఒక పిచ్చి నవ్వుకుంటున్నారు. పిచ్చి మీద ఎన్ని రోజులు అట్లా కూర్చొని పిచ్చి కథలు పడుతుంటాడు అక్కడ కూర్చొని. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అంటే ఆఖరికి వచ్చి మన అమరావతి మనదే, ఆయన చేయగలిగింది ఏం లేదు. ఎందుకనంటే భారతదేశ మ్యాప్ లో, భారతదేశ అది ఏమంటారు అని అంటే ఆ మ్యాప్ లో చాలా ప్రపంచ పటంలో, భారతదేశ పటంలో చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి పెట్టేశాడు. అయిపోయింది. అంటే దానికి సంబంధించినటువంటి గెజెట్ కూడా పాస్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం నుంచి. అప్పటి ప్రధానమంత్రి, ఇప్పటి ప్రధానమంత్రి ఒకళ్ళే. ఆయన వచ్చి అబ్బబ్బబ్బో నేను మట్టి ఇచ్చేస్తున్నా, నీళ్ళు ఇచ్చేస్తున్నా, నది నీళ్ళు ఇచ్చేస్తున్నా అని చెప్పి మాట్లాడి ఇక్కడ కొంత దూరంలోనే ఆ రోజున పునాదేశం అని వెళ్ళారు.
వాళ్ళు వాళ్ళ మాటలు మర్చిపోతున్నారేమో, మనం మర్చిపోవట్లా. ఎందుకనంటే మనెవరికి మతిమరుపు లేదు, వాళ్ళకి మతిమరుపు ఉంది. వాళ్ళు మడమ తిప్పుతారు, ఎక్కడికెక్కడికో ఒక మాట చెప్తారు, ఒక మాట మర్చిపోతారు. మళ్ళీ మళ్ళీ ఒకటే మాట చెప్తున్నారు. అమరావతి అనేటువంటిది ఒక ఉద్యమం ఏదైతే వాళ్ళ రోజున సాగుతోందో అది ఒక కులానికో మతానికో పార్టీకో సంబంధించినటువంటి ఉద్యమం కాదు. అది రైతులకి, రైతు కూలీలకి, మహిళలకి, ఎవరైతే నిజాయితీగా భావి తరాల కోసం మేము ఏదైనా చెయ్యాలి అనుకుని కంకణం కట్టుకొని ముందరకు వచ్చినటువంటి త్యాగమూర్తులు చేస్తున్నటువంటి పోరాటం ఉద్యమం. ఆ ఉద్యమాన్ని కనుక నీరు కార్చే ప్రయత్నం చేసిన, ఆ ఉద్యమాన్ని అవమానించాలనేటువంటి ప్రయత్నం చేసిన వాడెవడైనా సరే, అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా సరే, ఇంకా వేరే మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే పుట్టగతులు లేకుండా పోతారు అనేటువంటిది ఖచ్చితం. నేను అక్కడ తెలంగాణలో కూర్చొని టీవీ చూస్తున్నా, ఏదైనా చూస్తున్నా, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయనంటే, అమరావతి అది ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పోరాటం మాత్రమే, అక్కడ వేరే కులాలకు సంబంధం లేదు అన్నారు. సంవత్సరం క్రితం నేను ఇదే అమరావతి ప్రాంతంలో కనీసం ఒక 7-8 శిబిరాలకు వెళ్ళాం. అప్పుడు ప్రతి శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళతో మేము మాట్లాడినందుకు సుహాసిని గారితో ఆ రోజు నేను వచ్చాను, జయలక్ష్మి గారు అందరం వచ్చాం. అప్పుడు కూడా మాట్లాడి చాలా క్లియర్ గా, నేను చాలా సార్లు డిబేట్స్ లో కూడా, టీవీ డిబేట్స్ లో కూడా ఒకటే చెప్పేదాన్ని. నేను వెళ్ళి చూసానండి, అక్కడ ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళు లేరు, అన్ని కులాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా నిజంగా మీరు క్లియర్ గా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తీస్తే ఏదైతే కులం గురించి ఆయన మాట్లాడుతున్నారో ఆ కులానికి సంబంధించిన వాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయండి, చాలా చోట్ల నెగ్లిజిబుల్ గా ఉన్నాయి, ఉన్నదల్లా బీసీ, ఎస్సీ, మైనారిటీస్ కే ఉన్నాయండి అని చెప్పారు. దానికి పెద్ద ఉదాహరణ వాళ్ళ కోసం ఐనమూరులో ఉన్నటువంటి ఈ శిబిరం. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు అర్థమైంది, ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మేమొచ్చి మిమ్మల్ని ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు చేసే ఉద్యమంకి మా మద్దతు అని కాదు, మేము చాలా గర్వంగా ఇవాళ రోజు ఇక్కడికి వచ్చాం, మీకేం మేము చేయగలిగింది ఏం లేదండి, మహా అయితే ఒక రోజు వస్తాం, మీకు మద్దతు పలుకుతాం, వెళ్ళిపోతాం. కానీ మీరు ఏదైతే ఒక ఉద్యమాన్ని ఇంత స్ఫూర్తితో, ఇంత ఓర్పుతో, ఇంత సహనంతో, ఇంత పోరాట పటిమతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తూ 376 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి పోరాటానికి ఏదైతే మా మద్దతు ఉందో అది ఎప్పటికీ, ఎన్ని రోజులు అవతల ఉన్న వాడికి ఎంత దమ్ము ధైర్యం ఉందో చూద్దాం. నిజంగా కూడా ఎన్ని రోజులు గుంజుకెళ్ళగలుగుతాడో గుంజుకెళ్ళమనండి. మీతో పాటు మీ ప్రతి అడుగులో మేము కూడా ఉంటాం. తెలంగాణ తెలుగు మేడం ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది అనేటువంటి మాట మేము ముందర చెప్తూ, ఒక్కసారి నేను మర్చిపోయాను కూడా కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసేటప్పటికి ఒక ఉద్వేగానికి లోనయ్యాను. ఖచ్చితంగా నేను నా స్పీచ్ ముగించే ముందర మాత్రం ఒక విషయం చెప్తానండి. తెలంగాణ ఉద్యమంలో ఇందాక కోట్ చేశారు కాబట్టి ఒక విషయం చెప్తాను. నిర్మల గారు కోట్ చేశారు కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం జరిగేటువంటి సమయంలో విపరీతంగా ఒక రకమైనటువంటి భావజాల వ్యాప్తి ఎప్పుడైతే జరిగిందో, ఒక ఉద్వేగానికి గురై చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. 1260 మంది పిల్లల పోరాటం స్టార్ట్ చేసి ఒక త్యాగాలు సిద్ధపడ్డారో ఖచ్చితంగా దాన్ని మనం సాధించి తీరుతాం, అమరావతిని సాధించుకుంటాం. ఖచ్చితంగా అక్కడ కూర్చున్నటువంటి తుగ్లకులకి మనం ఖచ్చితంగా ఒక సమాధానం అయితే చెప్తాం. అమరావతి అమరవీరులకి ఒక్కసారి, నేను ఇందాక మర్చిపోయాను, క్షమించాలి అందరూ, ఒక్కసారి మనందరం కూడా ఒక్క నిమిషం పాటు మౌనం పాటిద్దాం. వారి త్యాగానికి మనం చేయగలిగేది ఇది ఒక్కటే.